మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారంటూ కూడా ఏదైతే ఉదంతాలు వచ్చినాయో అవన్నీ కూడా అవాస్తవము. దాంట్లో నిజం లేదంటూ కూడా ఈ యొక్క హాస్పిటల్ అధినేత చెప్పడం, డాక్టర్ చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరిగిందంటే హన్మకొండలో తన నివాసంలో ఉంటున్న యొక్క మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా తను గుండెపోటు రావటం, ఇంట్లోనే తను కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే హుటాహుటిని అక్కడ రోహిణి హాస్పిటల్కి అయితే తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత సిపిఆర్ జరిపించారు. ఇక గుండె పనిచేస్తా ఉంది, సిపిఆర్ చేశారు, బాగానే ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నారు. సో అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయి అంతా కూడా మొత్తం మీద అందరూ చనిపోయారు అనే ఉదంతాలు కూడా పుట్టించారు. ఉదంతాలు అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత కలకలాన్ని రేపింది. ఇక అక్కడికి వార్త విన్న బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నా ఉన్నారు. సో మొత్తం మీద హాస్పిటల్ చుట్టూ కూడా గందరగోళ పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అంటే తమ ఎమ్మెల్యే చనిపోయారంటూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నేతలందరూ కూడా కన్నీటి వీడ్కోలు పలుకుతూ అక్కడికి పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నేతలందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా. కానీ హాస్పిటల్ డాక్టర్ బయటకు వచ్చి తాను చనిపోలేదు, సిపిఆర్ చేసే ఇలాంటి అవాస్తవమైన వార్తలను ప్రచురించవద్దు, కేవలం వాస్తవమైన వార్తలు మాత్రమే ప్రచురించాలి. ప్రస్తుతము ఆర్ఐసీలో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారంటూ కూడా ఆయన వేగంగా కోలుకుంటారంటూ కూడా ఈ యొక్క రోహిణి హాస్పిటల్ డాక్టర్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఒకవేళ ఇక్కడ కానీ కోలుకోకపోతే ఇన్ కేసు పరిస్థితి కొంచెం చేదాటే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని రోహిణి హాస్పిటల్ నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నామంటూ కూడా డాక్టర్ మమతా రెడ్డి కూడా అక్కడ వెల్లడించడం జరిగింది. పల్స్, బీపీ మొత్తం కూడా సరిగానే ఉన్నాయి, బట్ అక్కడ కొంచెం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ ఇన్ కేస్ ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ కు తీసుకురావడం జరుగుతుందంటూ కూడా డాక్టర్ మమతా రెడ్డి మనతో చెప్పడం జరుగుతుంది.